దేశంలోకి వర్షాలు వస్తున్నాయన్న వార్త కేరళను తాకే నైరుతి రుతుపవనాల రాకతో ఐఎండీ ప్రకటిస్తుంది. ఈ ఏడాది కేరళను 8 రోజుల కన్నా ముందే కేరళలో రుతుపవనాలు ప్రవేశించాయన్న ప్రకటన వెలువడింది. అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావడం గత 16 కేరళలో ఇదే తొలిసారి అని కూడా ఐఎండీ ప్రకటించింది. చివరిసారిగా 2009లో మే 23నే కేరళను నైరుతి రుతుపవనాలు రాగా 2024లో మాత్రం మే 30న దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈసారి దేశంలోకి ముందుగానే వర్షాలు వచ్చాయి. మొత్తానికి భారత వాతావరణ విభాగం ఐఎండీ దేశ ప్రజలను చల్లని కబురు అందించింది. ఈసారి రోళ్లు పగలగొట్టే రోహిణి ఎండల ప్రసక్తి లేకుండానే వర్షాకాలం వచ్చేసింది. ఈ పరిణామం దేశంలో వ్యవసాయానికి ఊతమిచ్చేదిగా ఉందని చెబుతున్నారు నిపుణులు. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రుతుపవనాల రాకకు సంబంధించిన శుభవార్తను వినగానే రైతులు త్వరగా వ్యవసాయ పనులు మొదలు పెట్టుకుంటూ ఉన్నారు. అది వారికి శుభవార్తగానే అనుకోవచ్చు. ఇప్పుడు రానున్న నైరుతి రుతుపవనాల కారణంగా కేరళలో మొదట వర్షాలు పలకరిస్తాయి. వారం రోజుల వ్యవధిలో దక్షిణాది రాష్ట్రాలను తడిపేస్తాయి. ఏ దేశానికైనా రుతుపవనాలు సరైన సమయంలో వస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. మనది వ్యవసాయ ఆధారిత దేశం. భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో మన దేశంలో వర్షపాతం ప్రధానంగా రుతుపవనాల వల్లే సంభవిస్తుంది. అందుకే మన దేశంలోని అన్ని అంశాలు రుతుపవనాలతో ముడిపడి ఉంటాయి. బ్యాంకులు కూడా రుతుపవనాల ఆధారంగానే కొన్ని సర్దుబాట్లు చేస్తుంటాయి. సరైన సమయంలో వ్యవసాయం సాగితేనే ధాన్యం ఉత్పత్తి సజావుగా సాగుతుంది. లేదంటే మనకు అందుబాటులో లేని దినుసులను కొనుగోలు చేయడానికి అపారంగా విదేశీ మారక ద్రవ్యం వినియోగించాల్సి ఉంటుంది. పైగా మనం ఎంతో పొదుపుగా వాడుకునే విదేశీ మారక ద్రవ్యం వృధా చేయడం ఇతర రంగాలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం సరైన సమయంలో వానలు కురవాలని మన దేశంలో అయితే ముక్కోటి దేవుళ్లను మొక్కుకుంటారు. ఈసారి రానున్న రుతుపవనాలు దేశంలోకి మరింత విస్తరించడానికి అనువైన పరిస్థితులు కూడా ఉన్నాయని తేలడంతో ఈసారి మంచి వర్షాలు కురవబోతున్నాయన్న శుభవార్త తెలిపింది భారత వాతావరణ విభాగం. చాలా మందికి వర్షాలు వస్తున్నాయని మాత్రం తెలుస్తుంది. కానీ ఈ రుతుపవనాలు ఎందుకు వస్తాయో, ఎలా వస్తాయో అనే విషయం తెలియదు. అవి ఖచ్చితంగా జూన్ 1వ తేదీనే మన దేశాన్ని పలకరిస్తూ జూలై 15లోగా దేశం మొత్తంగా వర్షాలు ఎలా విస్తరిస్తాయనేది కూడా ఎక్కువ మందికి తెలియదు. ఈ విషయాలను మనం ఈ రోజు ఇన్డెప్త్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మాన్సూన్ అంటే ఏంటి? మాన్సూన్ అన్న ఆంగ్ల పదం మౌసమ్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది. మౌసమ్ అంటే ఋతువు అని అర్థం. విశాలమైన భూమిపై 4/3 నీరే ఉంటుంది. అది సముద్రాల రూపంలో ఉంటుంది. అంతరిక్షం నుంచి చూస్తే భూమిపై ఎటు చూసినా నీలి రంగులో ఉండే నీరే కనిపిస్తూ ఉంటుంది. ఈ విశాలమైన జలభాగాలు చల్లబడడం, వేడెక్కడం అనే ప్రక్రియల కారణంగా ఋతుపవనాలు ఏర్పడతాయి. భూమిని ఆవరించుకుని ఉండే వాతావరణపు పొరలలో ఒకటైన ట్రోపోస్పియర్ భాగంలో అతి వేగంగా వీచే జెట్ వాయు ప్రవాహాల కారణంగా ఋతుపవనాలు ఒక చోటి నుండి మరొక చోటికి కదులుతూ ఉంటాయి. వేసవి కాలంలో సముద్రం కంటే భూమి వేడిగాను, శీతాకాలంలో చల్లగాను ఉంటుంది. వేసవిలో ఆసియా ఖండం వేడెక్కడం వల్ల సైబీరియాపై అల్పపీడనం కేంద్రీకృతం అవుతుంది. దాంతో పవనాలు సముద్రంపై నుండి భూభాగం మీదకు వేస్తాయి. ఈ పవనాల్లో నీటి ఆవిరి అధికంగా ఉండటం వల్ల ఇవి వర్షాన్ని కలుగజేస్తాయి. ఉత్తరార్ధగోళంలోని సైబీరియాపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతాన్ని ఆక్రమించడం కోసం దక్షిణార్ధగోళంలోని ఆగ్నేయ వ్యాపార పవనాలు పయనించడం ప్రారంభిస్తాయి. భూమధ్య రేఖకు దాటగానే భూభ్రమణం వల్ల ఏర్పడే కొరీనియాస్ ప్రభావంతో అవి నైరుతి వ్యాపార పవనాలుగా మారతాయి. ఈ పవనాలు ఆసియా ఖండంపై వీచి వర్షాన్ని కలగచేస్తాయి. వర్షాన్నిచ్చే శక్తి గల ఈ పవనాలను నైరుతి ఋతుపవనాలని పిలువబడుతూ ఉన్నాయి. మరొక వైపు శీతాకాలం ప్రారంభం కాగానే ఆసియా ఖండంపై అధిక పీడనం, హిందూ మహాసముద్రంపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉంటాయి. ఈ అల్పపీడనాన్ని ఆక్రమించడం కోసం ఉత్తరార్ధగోళంలోని ఈశాన్య వ్యాపార పవనాలు వీచడం ప్రారంభించి క్రమక్రమంగా ఈశాన్య ఋతుపవనాలుగా రూపుదిద్దుకుంటాయి. భూభాగం పై నుండి వీచే ఈ పవనాల్లో నీటి ఆవిరి అంతగా ఉండకపోవడంతో అల్ప వర్షాన్ని కలుగజేస్తాయి. శీతాకాలంలో ఆసియా ఖండంపై ఏర్పడిన అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడనం గల హిందూ మహాసముద్రం వైపు ఈశాన్య వ్యాపార పవనాలు వీస్తాయి. ఇవి ఎక్కువ వేగంతో వీయడానికి ట్రోపోస్పియర్ అర్ధభాగంలో ఉన్న పశ్చిమ జెట్ స్ట్రీమ్ దోహదం చేస్తుంది. ఇది 2 శాఖలుగా చీలి ఒక శాఖ హిమాలయాలకు ఉత్తరంగాను, మరొక శాఖ దక్షిణ దిశకు పయనిస్తూ చైనా తూర్పు తీరంలో కలుస్తాయి.
ఈశాన్య వ్యాపార పవనాలు వేగంగా సముద్రం పైకి వీయడానికి ఇవి దోహదం చేస్తాయి. ఇలాంటి ఋతుపవన వ్యవస్థ భారతదేశంలో ఉన్నంత పటిష్టంగా మరే దేశంలోనూ లేదనే చెప్పాలి. అందుకే మన దేశాన్ని ఋతుపవన దేశంగా పిలుస్తూ ఉంటారు. అంతేకాదు, ఋతుపవనాల వల్ల వర్షం పొందే దేశాల్లో ప్రధాన దేశం భారతదేశమే. అందువలనే భారతదేశ శీతోష్ణ స్థితికి ఋతుపవన శీతోష్ణ స్థితి అని పేరుంది. ఋతుపవనాల వల్ల వర్షం పొంది మంచి వ్యవసాయంతో ప్రపంచానికి ధాన్యాగారంగా, అన్నపూర్ణగా ప్రపంచ దేశాలతో కొనియాడబడుతుంది. ఇది ఋతుపవన దేశంగా మారడానికి ప్రకృతే కారణమంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే వర్షాల గురించిన విషయాలను చూద్దాం. గాలిలో నీటి ఆవిరి ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు నీటి ఆవిరితో ఉన్న గాలి పరమాణువు బరువు తగ్గి, అంటే తేలికై, అది పైకి వెళుతూ ఉంటుంది. పైకి వెళ్ళి అక్కడ అది చల్లబడుతుంది. అప్పుడు దానిలో నిల్వ అయిన నీరు క్రమంగా ఘనస్థితిలోకి మారుతుంది. అవే మనకి నీటి బిందువులు లేదా క్రిస్టల్స్ ఆకారంలో కనిపిస్తాయి. ఇలాంటి బిందువులు అనేకం ఒకదానికొకటి కలిసి ఏర్పడేవే మేఘాలు. ఇలా ఏర్పడే మేఘాలపై అనేక అంశాల ప్రభావం ఉంటుంది. వీటి రంగు, ఎత్తు, ఆకారం, పరిమాణం వంటి అంశాలను ఆధారంగా తీసుకొని వీటికి కొన్ని రకాలుగా వర్గీకరిస్తారు. ఇందులో మేఘం ఎలా కనిపిస్తుంది, వర్టికల్ గా ఎలా డెవలప్ అవుతుంది అనే అంశాల ఆధారంగా లో లెవెల్ క్లౌడ్స్, మీడియం లెవెల్ క్లౌడ్స్, హై లెవెల్ క్లౌడ్స్ అని అంటారు. భూమి నుండి దాదాపు 2 కిలోమీటర్ల వద్ద, అంటే లో లెవెల్ వద్ద ఏర్పడే మేఘాలను స్ట్రాటస్ క్లౌడ్స్ అని అంటారు. వీటిలో నింబోస్ట్రాటస్, స్ట్రాటోక్యుములస్, స్ట్రాటా అని 3 రకాల మేఘాలు ఉంటాయి. అక్కడి నుండి 6 కిలోమీటర్ల మధ్య, అంటే మీడియం లెవెల్లో ఏర్పడే వాటిని ఆల్టో క్లౌడ్స్ అని పిలుస్తారు. ఇందులో హై స్ట్రాటస్, ఆల్టోక్యుములస్ మేఘాలు ఉంటాయి. అక్కడ నుండి దాదాపు 12 కిలోమీటర్ల వరకు ఏర్పడే హై లెవెల్ మేఘాలను సిర్రస్ క్లౌడ్స్ అని పిలుస్తారు. వీటిలో సిరస్, సిరోక్యుములస్, సిరోస్ట్రాటస్ మళ్ళీ 3 రకాల మేఘాలు ఉంటాయి. అలాగే ఆకాశంలో అకస్మాత్తుగా నిలువుగా కూడా మేఘాలు ఏర్పడతాయి. వీటిని టవరింగ్ క్లౌడ్స్ లేదా క్యుములోనింబస్ క్లౌడ్స్ అంటారు. క్యుములోనింబస్ మేఘాలు వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల 2-3 గంటల్లోనే ఏర్పడతాయి. ఈ మేఘాలు ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్లు, పిడుగులతో కూడిన వర్షాలను ఇస్తాయి. ఇవి అకస్మాత్తుగా మొదలై 2 నుండి 3 గంటల పాటు 15 నుండి 20 కిలోమీటర్ల పరిధిలో భారీ వర్షాలను కుమ్మరిస్తున్నట్టుగా వర్షిస్తాయి. ఇక 1 గంటలో 10 సెంటీమీటర్ల వర్షపాతాన్ని ఇచ్చే మేఘాలు ఇవే. ఈ మేఘాలకు అంతటి సామర్థ్యం ఉంటుంది. ఇవి పొడవుగా ఏర్పడి ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉండడంతో వీటిని టవరింగ్ క్లౌడ్స్ అని అంటారు. సాధారణంగా ఈ మేఘాలు వేసవి కాలంలో ఎక్కువగా ఏర్పడతాయి. ఈ మేఘాల వల్ల ఒక్కసారి వర్షం వచ్చేస్తుంది. ఉరుములు, మెరుపులు రావడం, కరెంటు పోల్స్, హోర్డింగ్స్, చెట్లు పడిపోవడం జరుగుతుంది. అందుకే ఈ మేఘాలను డేంజరస్ క్లౌడ్స్ అని కూడా అంటారు. ఈ మేఘాల కారణంగానే ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేపల ప్రమాదానికి గురవడం జరిగింది. ఇక మన నైరుతి ఋతుపవనాల విషయానికి వస్తే అవి ఖచ్చితంగా ఈ వర్షాలకు భిన్నంగా ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జూన్ 1 తారీఖునే హాజరవుతూ ఉంటాయి. ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు కదులుతున్న తీరును బట్టి చూస్తే మరొక 48 గంటల్లో తెలుగు రాష్ట్రాలను తొలకరి పలకరించే అవకాశం ఉంటుంది.